మీనాక్షి నటరాజన్ ఇష్యూ రోజుకొక మలుపు తిరుగుతుంది. దాంట్లో కీలకమైనటువంటి మలుపు చెప్తాను నేను మీకు. మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకి నామినేషన్ వేసింది. స్క్రూటినీలోనే ఆమె నామినేషన్ని రిజెక్ట్ చేసిరు. ఎందుకంటే ఆమెకి తెలంగాణలో ఒక కేసు ఉంది, ఆ కేసుని దాచిపెట్టింది అని ఆ ఆర్ఓ దాన్ని రిజెక్ట్ చేసిండు ఆమె నామినేషన్ని. అయితే మీనాక్షి నటరాజన్ తరపున వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అదొక ప్రైవేట్ కేసు కాబట్టి దీన్ని చూంచాల్సిన అవసరం లేదు, ఏదన్నా క్రిమినల్ కేసు అయ్యి ఉండి 2 ఏళ్ల లోపు శిక్ష పడుతుంది అనేటువంటి వాటినే కేసులలో చూయించాలి, ఇట్లాంటి దాన్ని చూంచాల్సిన అవసరం లేదు అని మీనాక్షి తరపున లాయర్లు చెప్తారు. చెప్పుడే కాదు, వాళ్ళు ఇదే పాయింట్ మీద కోర్టుకు పోయారు, సుప్రీంకోర్టుకు పోయారు. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ని కలిసిర్రు, అక్కడ మధ్యప్రదేశ్లో ఆర్ఓని కలిసిర్రు, అది కాలేదు అని ఎలక్షన్ కమిషన్ని కలిసిర్రు, అది కూడా అయితే లేదని సుప్రీంకోర్టుకు పోయారు. నిన్న సుప్రీంకోర్టుకు పోయారు, ఇవాళ దాని మీద విచారణ ఉంది. అయితే మీనాక్షి తరపున ఉన్నోళ్ళు కీలకంగా చెప్తుంది ఇదే, అదొక ప్రైవేట్ కేసు ప్లస్ ఈ 2 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే దాంట్లో లేదు కాబట్టి అది చూంచాల్సిన అవసరం లేదు అనేది వాళ్ళు చెప్తారు. అంటే ఇంకొకటి కూడా ఏంది అంటే కావాలని దాచినటువంటిది కూడా ఏమీ కాదు, కానీ చూంచాల్సిన అవసరం కూడా లేదు అనేది చెప్తారు. ఎందుకంటే మీనాక్షికి అది ఐడియా ఉండకపోవచ్చు, అందుకే చెప్పలేదు ఆమె అనేది కాంగ్రెస్ తరపున చాలామంది చెప్తుంది. అయితే ఇది ఇంతవరకు ఆమె నామినేషన్, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే ఆమె మీద ఏ కేసు ఉంది, దానికి సంబంధించిన వివరాలు మధ్యప్రదేశ్లో ఉన్న బీజేపీ వాళ్ళకి ఎట్లా పోయినాయి, ఇప్పుడు ఇష్యూ ఇది. ఇది రోజుకొక మలుపు తిరుగుతుంది. ఇప్పుడు డే 1 రోజు ఆమె నామినేషన్ రిజెక్ట్ అయిన రోజే అక్కడ బీజేపీ మంత్రి ఒక ఆయనే ఆన్ కెమెరా మాకు ఇన్ఫర్మేషన్ తెలంగాణ నుంచి వచ్చింది, తెలంగాణలో ఎవరి గవర్నమెంట్ ఉంది మీకు తెలుసు కదా, తెలంగాణ నుంచి మాకు పంపించిర్రు, లేకపోతే మాకు ఎట్లా తెలుస్తుంది, ఎక్కడో మధ్యప్రదేశ్లో ఉన్న మాకు తెలంగాణలో ఎక్కడో ఒక మూలన ఒక కేసు అయితే ఆ కేసు వివరాలు మాకు ఎట్లా తెలుస్తాయి, అదేం పబ్లిక్ డొమైన్లో ఉన్నది కూడా కాదు, ఉంటే సరే తెలుస్తుండే, కానీ అది కూడా కాదు కదా, మాకు ఎట్లా తెలుసు, ఏదో ఒక మూలన జరిగింది మాకు ఎట్లా తెలుసు అని చెప్తున్నాడు. ఒక నిమిషానికి వాళ్ళకి తెలిసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది, అయితే వాళ్ళు చెప్తుంది ఏంది, ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులతోనే తెలంగాణ నుంచి అది లీక్ అయింది అని ఆ రోజు ఆయన చెప్పిండు. దాని తర్వాత మధ్యప్రదేశ్లో ఉన్న చాలామంది నాయకులు అదే చెప్పారు. అయితే దాని తర్వాత జరుగుతున్న పరిణామాలు ఆయన మాట్లాడిన రోజు కొంత కాంగ్రెస్ వైపు నుంచి కూడా ఒక చర్చ ఏం జరిగింది అంటే బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుంది, వాళ్ళు సీట్ చోరీ చేసి దాన్ని కాంగ్రెస్ మీదకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని వాళ్ళు నిన్నటిదాకా వాదించారు. కానీ ఆ వాదన ఇప్పుడు నిలబడేటట్లేదు. ఎందుకంటే ఈ కేసుని ఎవరైతే కేసు వేసిర్రో ఆమె నిన్న ఒక నేషనల్ మీడియాతోని మాట్లాడుకుంటూ ఆమె ఏం చెప్తుందంటే చాలా క్లారిటీగా ఈ కేసు విషయంలో నేను కోర్టులో ఉన్నప్పుడు ఒక కాంగ్రెస్ నాయకుడి పిఏ నాకు ఆ కేసు డీటెయిల్స్ ఇవ్వమని వచ్చిండు నా దగ్గరికి అని చెప్పింది. ఇక ఇది ఆధారం, మరి వాళ్ళ హైకమాండ్కి అగ్రనాయకులకి వాళ్ళకి ఏమన్నా సోయి ఉంటే ఏం జరిగింది, ఎక్కడి నుంచి జరిగింది ఇది అని తెలుసుకోవాలనుకుంటే ఈమె మాట్లాడింది ఇప్పుడు చాలా కీలకమవుతుంది. బీజేపీ నాయకులు మాట్లాడినప్పుడు మైండ్ గేమ్ అన్నారు, మరి ఆ కేసు పెట్టినామె చెప్తుంది కదా, నా దగ్గరికి కోర్టులకి ఒక నేషనల్ మీడియాతోని చాలా క్లారిటీగా చెప్పింది ఆమె, నా దగ్గరికి వచ్చి ఆ కేసు ఫైల్ డీటెయిల్స్ అడిగిండు ఒక కాంగ్రెస్ నాయకుడి పిఏ నా దగ్గరికి వచ్చి అని. ఆ కాంగ్రెస్ నాయకుడు ఎవరు అనేది ఆమె చెప్పలేదు, కానీ కాంగ్రెస్ నుంచే లీక్ అయింది అనేది బీజేపీ చెప్తుంది. అక్కడ మధ్యప్రదేశ్లో వాళ్ళ ప్రభుత్వమే ఉంది, అక్కడోళ్ళే మాకు పంపించిర్రు అంటారు. ఇప్పుడు ఈమె చెప్పింది కూడా అదే కదా, వాళ్ళు చెప్పినప్పుడు అయితేనేమో పొలిటికల్గా మైండ్ గేమ్ అది ఇది అన్నారు, మరి ఈమెకేం అవసరం వచ్చింది, ఈమె ఎందుకు మైండ్ గేమ్ ఆడుతుంది, కేసు పెట్టినామే చెప్తుంది కదా నా దగ్గరికి వచ్చి అడిగిర్రు అని. తేల్చుకోవాల్సింది ఎవరు, వాళ్ళ అగ్రనాయకులు తేల్చుకోవాలి, వాళ్ళ హైకమాండ్ తేల్చుకోవాలి. నిజానికి 2 నిమిషాల పని, వాళ్ళకి క్లారిటీగా ఇదే విషయం మీద ఉండి తేల్చుకోవాలనుకుంటే 2 నిమిషాల పని. ఆల్రెడీ వాళ్ళ పీసీసీ అధ్యక్షుడిని నివేదిక అడిగిరట, మహేష్ కుమార్ గౌడ్ని నివేదిక అడిగిర్రు. సరే ఆయన నివేదిక ఏమి ఇస్తాడు, ఆయన ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి ఏంది అని ఇస్తాడా, లేకపోతే క్లారిటీగా వాళ్ళకి ఉన్నటువంటి ఇక్కడ నుంచి పలానా దగ్గర నుంచి లీక్ అయింది అనేది చెప్తారా. ఇంకొకటి ఆమె ఆ నేషనల్ మీడియాకి చెప్పిన దాంట్లో చాలా క్లారిటీగా చెప్తుంది. ఇప్పుడు ఆమె చెప్పింది కదా కోర్టులో ఉన్నప్పుడు అని, ఆ కోర్టులో ఉన్న సీసీటీవీ ఫుటేజీలలో దాంట్లో అర్థమైపోతుంది కదా వాళ్ళు ఎవరొచ్చి అడుగుర్రు ఏంది అనేది. అంటే ఒకటైతే క్లారిటీ వచ్చింది, ఆ బీజేపీ నాయకులు ఏదైతే చెప్పిర్రో ఇక్కడ ఉన్నటువంటి ఈమె కూడా అదే చెప్తుంది, ఆ ప్రైవేటు కేసు వేసినామే నోటీస్ పంపించినామె కూడా అదే చెప్తుంది. తేట తెల్లం అయిపోయింది కదా, ఎవరితోని బయటకు వచ్చింది, ఎట్లా బయటకు వచ్చింది అనేది తేట తెల్లం అయిపోయింది, క్లియర్గా కనిపిస్తుంది.
ఇక ఇంకా కూడా మళ్ళా ఏదో బ్లేమ్ చేస్తుర్రు, బీజేపీ వాళ్ళు గేమ్ ఆడుతుర్రు అనడానికి లేదు. ఈడ క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది ఈడ చెప్పిన దాంతో. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారన్న ఆ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగినా కూడా తెలిసిపోతుంది. ఆమెకు కూడా ఇక్కడ చెప్పేటోళ్ళు ఉంటారు కదా, ఇన్ఫర్మేషన్ ఇచ్చేటోళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు తేలాల్సింది ఏంది అంటే ఎవరు చేసిర్రు ఇది. కాంగ్రెస్ పార్టీకి నిజంగా చాలా పెద్ద ఇష్యూ ఇది, పెద్ద షాక్ తగిలింది వాళ్ళకి. వాళ్ళు వేరే అనుకున్నారు. మధ్యప్రదేశ్లో బీజేపీ 3వ క్యాండిడేట్ని పెట్టినప్పుడు సరే ఎమ్మెల్యేలని క్రాస్ ఓటింగ్ ఏమన్నా చేస్తారా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఇట్లా అనుకొని వాళ్ళు ఎమ్మెల్యేలని వేరే దగ్గరికి తరలిస్తాము అని చూసిరు. ఎన్నికల రోజు ఎప్పుడైతే ఓటేస్తారో అప్పుడు వచ్చి డైరెక్ట్ ఓటేసేటట్టని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. కానీ బీజేపీ ప్లాన్ వేరే లెక్కుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ పేపర్లు వచ్చి ఉన్నాయి కాబట్టి దీన్ని చూపిస్తాం, సీదా అయిపోతుంది, స్క్రూటినీలోనే ఎగిరిపోతుంది అని అప్పుడు వాళ్ళకి క్లారిటీ వచ్చిన తర్వాత 3వ క్యాండిడేట్ని పెట్టారు. అప్పటిదాకా ఇద్దరినే పెట్టారు. ఇప్పుడు మామూలుగా అక్కడ 3 ఖాళీలు ఉన్నాయి, 3ంటికి జరుగుతున్నాయి. బీజేపీ 2, కాంగ్రెస్ 1 బరాబర్ వచ్చేస్తాయి. దాంట్లో ఇంకా ఏం లేకుండే. కాంగ్రెస్కి ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళకి ఒక రాజ్యసభ స్థానం వచ్చేంత ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకి అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు అనే మీనాక్షి నటరాజన్ని బరిలోకి దించిర్రు అక్కడ. లేకపోతే కనుక ఏం పెట్టకపోయేటోళ్ళు వాళ్ళు కూడా. వాళ్ళకి ఫుల్ మెజారిటీ ఉంది. ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు కావాలో అంతమంది ఎమ్మెల్యేల మద్దతు కాంగ్రెస్కి ఉంది. ఇప్పుడు మామూలుగా పోటీ పెట్టి ఓడిపోవాలని ఎవరు చూడరు కదా. అది మీనాక్షి లాంటి నాయకురాలు వాళ్ళకి చాలా కావాల్సినటువంటి నాయకురాలు. కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళ అగ్రనాయకులు ఉన్నారు కదా, సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ, గాంధీ ఫ్యామిలీకి చాలా విధేయంగా ఉండేటువంటి వ్యక్తి. ఆమెకి రాజ్యసభ ఇవ్వాలనుకున్నారు. సో అట్లాంటప్పుడు ఏదో ఓడిపోయే దాంట్లో నుంచి ఇయ్యరు కదా. ఎక్కడైతే మనకి బలం ఉంది, ఎక్కడి నుంచి ఇవ్వచ్చు అనే దాని దగ్గర చూసి ఇచ్చిరు. చూసి ఇచ్చిన తర్వాత 2 బీజేపీకి రావాలి, 1 కాంగ్రెస్కి రావాలి. కానీ బీజేపీ 3వ క్యాండిడేట్ని కూడా దించింది. దించడంతో ఏమైందంటే వీళ్ళ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం వేరే రాష్ట్రంకి పంపించాలనుకున్నారు. కానీ అసలు ఈమెది నామినేషన్ స్క్రూటినీలోనే పోతుంది అని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. మీనాక్షి నటరాజన్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. కానీ ఆమెది స్క్రూటినీలోనే పోయింది. పోవడంతో ఏమైంది, ఇప్పుడు వీళ్ళేమో దిక్కు కోర్టుకు పోయిర్రు. కానీ అక్కడ ఏకగ్రీవమైనట్టు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించిండు. అక్కడ ఆర్ఓ నిన్ననే ప్రకటించారు ఏకగ్రీవమైందని. మరి ఇప్పుడు కోర్టులో ఏం తేలుతుంది అనేది ఇదే టెక్నికల్ రీజన్. కోర్టులో ఏం తేలుతుంది, కోర్టులో ఏం చెప్తాయి, యాక్సెప్ట్ చేస్తుందా, రిజెక్ట్ అవుతుందా, లేకపోతే వాళ్ళు ఏకగ్రీవం అయినా కూడా అది చెల్లుబాటు కాదు అని చెప్తుందా, ఇదంతా టెక్నికల్. కానీ ఈ వెన్నుపోటు పొడిచింది ఎవరు, ఈ లెటర్ తీసుకొని పోయి ఇచ్చింది ఎవరు? ఇప్పుడు ఈమె కూడా చెప్తుంది కదా, నా దగ్గర నుంచి నన్ను అడిగిర్రు అది అని. ఆ అడిగిన వ్యక్తులు ఎవరో ఇచ్చి ఉండాలి. వాళ్ళు తీసుకొని పోయి ఇచ్చిరా, లేకపోతే వాళ్ళు ఇంకొకరికి ఇస్తే వాళ్ళు తీసుకుపోయి ఇచ్చిరా. కానీ బయటపడ్డదైతే వీళ్ళ ద్వారానే బయటపడ్డది అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఆ రోజు బీజేపీ చెప్పింది, ఇక వాళ్ళు తప్పు చెప్పిర్రు, ఇంకొకటి అనడానికి లేదు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకి. ఇంత జరిగిన తర్వాత కూడా ఎవరైతే కంప్లైంట్ చేసిర్రో ఆమె చెప్తుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఏం చెప్తుంది అనేది చూడాలి. సో ఆ ఇంటి దొంగని పట్టుకుంటారా ఇప్పుడు వాళ్ళు? రాహుల్ గాంధీకి పెద్ద టాస్క్ ఇప్పుడు ఇది. ఆ ఇంటి దొంగ ఎవరు, దొరికితే ఆయన మీద ఇప్పుడే వేటు ఉంటుందా, లేకపోతే అదును చూసి వేటేస్తారా? అంటే ఎంత ధైర్యం అయ్యి ఉండాలి. ఇప్పుడు ఇవాళ మీనాక్షి నటరాజన్కి జరిగింది, రేపు పొద్దున గాంధీ ఫ్యామిలీకి కూడా జరగవచ్చు. ఇప్పుడు రేపు పొద్దున రాహుల్ గాంధీయో సోనియా గాంధీయో ఎక్కడి నుంచి అన్న పోటీ చేయాలనుకుంటే ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇట్లాంటి దానికే పాల్పడ్డారు అనుకోండి, ఏంది పరిస్థితి? కాబట్టి ఎప్పుడైనా సరే ఒక ఇష్యూ జరిగినప్పుడు అది ఎవరు చేసిర్రు వాళ్ళ మీద వేటేస్తే ఇంకొకరికి భయం ఉంటుంది. లేకపోతే ఇది ఇట్లనే విడిచిపెడితే ఇవాళ మీనాక్షికి జరిగింది, రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇంకో సీనియర్ నాయకులకి జరగవచ్చు. సీనియర్ నాయకులు కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా జరగవచ్చు. కాబట్టి దీన్ని అంత ఈజీగా ఆషామాషిగా మిగతా వ్యవహారాలను చూసినట్టు ఆషామాషిగా చూడడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. మరి కాంగ్రెస్ ఏం చేస్తుంది, రాహుల్ గాంధీ ఏం చేస్తాడు, సోనియా గాంధీ ఏం చేస్తుంది, మీనాక్షి దేనికి పట్టుబడుతుంది, ఏం జరుగుతుంది, దీంట్లో ఎవరిని తేల్చబోతున్నారు, తేలిన తర్వాత వాళ్ళ మీద చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూడాలి.